రిజిస్ట్రేషన్ల వ్యవస్థ ప్రైవేటీకరణ చేస్తూ డాక్యుమెంట్ రైటర్స్ నిరసనను ఉధృతం చేశారు. కాకినాడ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖరుల సంఘం భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించింది. దశాబ్దాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి వేలాది మంది దస్తావేజు లేఖరులు, స్టాంపు వెండర్లు, టీడీపీ ఆపరేటర్లు జీవిస్తున్నారని, ప్రైవేటీకరణ వల్ల రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్కారుకు భారీ ఆదాయం తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ సంస్థలకు లేదా థర్డ్ పార్టీ ఏజెన్సీలకు అప్పగించే ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విధానంతో సామాన్య ప్రజలపైన సేవా రుసుముల భారం విపరీతంగా పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే కాకినాడ జిల్లా వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు బంద్, నిరవధిక సమ్మెకు దిగుతామని దస్తావేజు లేఖరుల సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రజా సంఘాలు కూడా కలగజేసుకోవాలి. దీంట్లో ప్రజలకి యొక్క ఆస్తిని ప్రైవేట్ వాడికి ఇస్తున్నారు. వాడికి ఒక ప్రాపర్టీ కొనాలంటే కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, ఇవి మాట్లాడుకోవాల్సి వస్తాయి. ఇవన్నీ కూడా డాక్యుమెంటరీ రైట్ అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ కింద ఉంటాడు కనుక అన్నీ చెప్పగలరు. వాడు వచ్చి మనతో చెప్పగలరు. ఒక ప్లేయర్ దగ్గరికి వెళ్ళి ఎలాగైతే ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామో అలా వాడుకున్న సాధబాధకాలు చెప్పగలరు. ఏవో ప్రైవేట్ వ్యక్తి గవర్నమెంట్ ఆఫీసులో కూర్చున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి మొత్తం అన్నీ చెప్పంటే ఎవరు చెప్పలేరు. దానివల్ల ప్రజలకు కూడా చాలా ఇబ్బంది వస్తుంది, సీక్రెసీ పోతుంది, డిపార్ట్మెంట్ ఎస్సీరియస్ దెబ్బతింటుంది కనుక ప్రజలు కూడా నష్టం కనుక ఈ జీవో రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.